మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. జూబ్లీహిల్స్ ఈసారి రసవత్తంగా ఉప ఎన్నిక ప్రచారంలో ముందుందండి. ఈ ముగ్గురు జూబ్లీహిల్స్ థ్రిల్స్ ముగ్గురు మాగంటి సునీత గారు, నవీన్ యాదవ్ గారు, దీపక్ రెడ్డి గారు ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు. జూబ్లీహిల్స్లో గెలుపు ఎవరిది అనే దానికి ఈ ముగ్గురు ఒకరిమే పోటీలో ఉన్నారండి. జూబ్లీహిల్స్లో మాగంటి సునీత గారికి గెలుపు తథ్యమని కేటీఆర్ గారు చెప్తూ ఉంటే, అభివృద్ధిని గెలిపిస్తుందని నవీన్ యాదవ్ గారే గెలుస్తారని మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అట్లే దీపక్ రెడ్డి గారి విజయం తథ్యమని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు డెవలప్ చేయలేదు, మేము వస్తే డెవలప్ చేస్తామని కూడా కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఈ ముగ్గురు గెలవాలంటే కూడా బలంగా ఉన్న బస్తీల మీద గురి ఎక్కువ ఉంది. ఎందుకంటే గల్లీలు ఉంటాయి చాలా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సంపన్నుల నియోజకవర్గం కావచ్చు, పెద్ద నగరాలు ఉండొచ్చు జూబ్లీహిల్స్ అట్లా, కానీ వెనకాల ఉండే బస్తీలు కీలకం. ఎందుకంటే జూబ్లీహిల్స్లో గెలవాలంటే బస్తీ వాజులే ముఖ్యము. ఎందుకంటే మాగంటి సునీత గారు, మాగంటి గోపీనాథ్ గారు వరుసగా 3 పర్యాయాలు, ఫస్ట్ తడవ తెలుగుదేశం పార్టీ, తర్వాత 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2 పర్యాయాలు గెలిచాడు. 3 తరవాలు మన మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన హెల్త్ అకస్మాత్తుగా చనిపోవడం, గోపీనాథ్ గారు చనిపోవడంతో ఉప ఎన్నిక రావడం, ఆ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి గారు సునీత గారు నిలబడడం, ఆయనకు పోటీగా నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, దీపక్ రెడ్డి గారు బీజేపీ నుంచి నిలబడడం కూడా చేశారు. కానీ వీళ్ళు ముగ్గురు గెలవాలంటే ఒక పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే 7 పోలింగ్ కేంద్రాలకు రాష్ట్ర నాయకులను పెడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి మంచి మంచి నాయకులను పెడుతున్నారు. ఎట్లయినా సరే గెలవాలి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పట్టుదల, కృషి. ఎందుకంటే నా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు ఈ ఉప ఎన్నిక రెఫరెండం. ఎందుకంటే ప్రతి రాష్ట్ర నాయకుడిని పెడుతున్నారంటే చూడండి, ఒక పోలింగ్ బూత్కు ఒక 7 నుంచి 8 పోలింగ్ బూతులు ఒక రాష్ట్ర నాయకుడిని పెడుతున్నారు. చూడండి, పెద్ద పెద్ద నాయకులను, ఎమ్మెల్యేలను, వాళ్ళను వీళ్ళని పెడతారు. మినిస్టర్లు, 3 మినిస్టర్లను ఇక్కడ జూబ్లీహిల్స్లో వదిలినారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలు చేస్తున్నారు. మననే ఎల్లారెడ్డి కూడా, అమీర్పేట, బోరబండ, ఎర్రగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారాన్ని జోరు విధించారు. అట్లే కేటీఆర్ గారు కూడా మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. బీజేపీ తరఫున అయితే కిషన్ రెడ్డి గారు అయితే మొత్తం ఆయన తిరుగుతున్నారు. ఇంకా వీళ్ళ మన ఈ జూబ్లీహిల్స్లో చూసుకుంటే ఈ పరిస్థితి ఎలా ఉంది అనేది ఏం చూసుకుంటే, ఈ ఉప ఎన్నికల్లో గెలుపు మరెన్నో మలుపులకు మూలం కావచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులా ఒడ్డుతున్నాయి. విజయాన్ని దక్కించుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్ని జారనివ్వకూడదని వ్యూహాత్మకాలతో ముందుకు సాగుతున్నాయి ఈ 3 పార్టీలు. ఈ 3 పార్టీల ప్రభావం మనం చూసుకుంటే, నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారండి. ఈ 4 లక్షల మంది ఓటర్లు ఉన్నప్పటికీ ఈ 50% మంది అభ్యర్థులు తలరాతలు మార్చవచ్చనే నేతలు విశ్వసిస్తున్నారు. ఇది చూసుకుంటే 2009లో 52.76%, 2014లో 50.18%, 2018లో 45.59%, 2023లో 47.49% ఓట్లు పొందడమే అనేది వీళ్ళు విశ్లేషణ కారణమని చెబుతున్నారు. అంటే మొత్తం ఓటర్లు 50% ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికే గెలుపు నల్లేరుపై నడకే. 7 డివిజన్లు ఉన్న హిల్స్ను గుప్పెట్లో పెట్టేందుకు పార్టీలు బలంగా మోహరించాయి. ఏ ఓటర్లు ఎక్కడున్నారు అనేది కూడా చూస్తున్నారండి. ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే ఉన్న బస్తీలు మోహరించిన కీలకంగా రహమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, షేక్పేట, ఇవన్నీ కూడా మెయిన్ పార్టీలకు మెయిన్. ఎందుకంటే ఈ పార్టీలే ఈ ప్రాంతాలే ఈ ఓట్ల రూపంలో పడతాయి. బోరబండ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, ఎర్రగడ్డ డివిజన్, ఇంకా షేక్పేట డివిజన్, ఈ డివిజన్లలో ఎవరికి ఓట్లు పడతాయో వాళ్ళదే విజయం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గంటకు ఇది తేలుతుంది ఎవరు ఓట్లు వేస్తారు, ఏమి జరిగేది.
ఏమి పరిస్థితి, ఏమి ఇస్తారా అనేది కూడా మనకు తెలుస్తున్నాయి. ఈ 11న జరిగే ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బరాసా నుంచి మాగంటి సునీత గోపీనాథ్, అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ పార్టీలో ఎవరు గెలుస్తారు ఏమనేది కూడా చూసుకోబోతున్నారు. ఇంకా మనం చూసుకుంటే మన కేటీఆర్ గారు అదే చెప్తున్నారు. పేదల ఇళ్లపైకి హైడ్రో బుల్డేజర్లు పెద్దల జోలికి ఎందుకు వెళ్ళట్లేదో అని కేటీఆర్ గారు అడుగుతున్నారు. ఈ హైడ్రా వల్ల కూడా కాంగ్రెస్ కొంచెం నష్టం ఉండొచ్చు అనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు. పేదల ఇళ్లను కూల్చేస్తున్నారు, పెద్దల సంపన్నుల జోలికి వెళ్ళట్లేదని కేటీఆర్ గారు అంటున్నారు. ఇంకా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ధైర్యం ఉంటే సన్నబియ్యం పథకాన్ని రద్దు చేయండి, సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి గారు సవాల్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డిపై హద్దులు దాటి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్కు ఓటు వేయకపోతే సన్నబియ్యం పథకాన్ని రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆరోపించారు. ఈ పరిస్థితులు మనం చూసుకోగలిగితే ఇంకా జూబ్లీహిల్స్లో ఎవరు వర్క్ వాళ్ళు నడుస్తూనే ఉంది. చాలామంది జూబ్లీహిల్స్ మీద ఉండాలి. ఎర్రగడ్డ, షేక్పేట, బోర్బండల్లో మైనార్టీలు కీలకమండి. అక్కడ ఎక్కువ ఓటర్లు ఉన్న రహమత్ నగర్, ఎర్రగడ్డ, షేక్పేట డివిజన్లే ప్రధానంగా అభ్యర్థిని విజయాన్ని నిర్ణయిస్తాయనేది కూడా, ఎందుకంటే అక్కడ మైనార్టీ ఓటర్లు ఎక్కువ. అందుకే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఇచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఎంఐఎం కూడా కాంగ్రెస్ సహకరిస్తుంది, అది తెలుస్తుంది. ఇంకా ఏమిటంటే పేరుకు జూబ్లీహిల్స్ అయినప్పటికీ కాలనీలు, బస్తీలు, మురికివాడలు అధికం. రహమత్ నగర్లో దాదాపు 70,000 ఓట్లు ఉన్నట్లు అంచనా. అది గడిచిన శాసనసభ ఎన్నికల్లో బరాసా కాంగ్రెస్ పోటీ పడే బరాసా ముందు నిలిచింది. ఇంకా చూసుకుంటే బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో ఈ ఉప ఎన్నికల్లో బీసీ ఓటు కూడా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీన్ని చూసుకుంటే ఇంకా ఏం చూసుకుంటే ఈ నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాల పరిధిలో 4,01,000 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మందిని ఒక పార్టీ, 10 మందిని ప్రత్యేక ఇన్ఛార్జీలుగా మరొక పార్టీ, తగినంత మంది ప్రచారాలను ఇంకో పార్టీ నియమించుకున్నాయి. ఒక్కొక్కరు మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ జూబ్లీహిల్స్లో. ఇంకా చూసుకుంటే వీధి తిరుగుతూ ఓటర్లు లెక్కలేస్తున్నారు. వీరిద్దరూ ఎన్నికల సిబ్బంది కాదు, ఓ పార్టీ తరపున వీధి తిరుగుతూ ఓటర్లను లెక్కలేస్తున్నారు. డిగ్రీ చదువుకున్న వీరికి రోజుకు 5 సీట్ల వివరాలను నమోదు చేయడం లక్ష్యం. ప్రతిఫలంగా 500 రూపాయలు ఇస్తున్నారు. చాలామంది పాపం చదువుకున్న వాళ్ళకు కూడా దీంట్లో తిరుగుతున్నారు పార్టీల తరపున. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్లో ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ 1,00,000 ఓట్లు ఉన్నాయండి, మైనార్టీ ఓట్లు. 1,00,000 ఓట్లు మైనార్టీ ఓట్లు. ఆ ఓట్లు ఎవరికి పడతాయి అనేది కూడా ముఖ్యం. ఇప్పుడు సిట్టింగ్ సీట్ను గెలిపించుకోవడానికి బీఆర్ఎస్, అధికారంలో ఉండి జూబ్లీహిల్స్ గెలుచుకోవడానికి కాంగ్రెస్, ఈ 2 పార్టీలు సరిగా చేయలేదని బీజేపీ, 3 పార్టీలు కూడా సైవ శక్తులు, డబ్బు, ధనం అన్నీ ఉపయోగిస్తున్నాయి. డబ్బు రూపాన, భయం రూపాన, ప్రభుత్వం రూపాన అధికారాలు అన్ని విధాలా వాడుకొని జూబ్లీహిల్స్ గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. డబ్బులు కూడా చాలా ఖర్చు పెడుతున్నారు. ఓటర్లకు కూడా డబ్బులు పంచుతున్నారనేది కూడా తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే ఎంగళరావు నగర్తో పాటు సోమాజిగూడ డివిజన్లో చాలా కమ్యూనిటీలు, పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. వీటిలో ఒక చోట పెద్ద సంఖ్యలో ఓటర్లు నివసిస్తున్నారు. దీంతో అక్కడ కూడా బాగుంది. ఎక్కడ హామీలు గుప్పిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారండి. ప్రతి ఒక్కరికి హామీలు, మేము ఇచ్చేస్తాం, అది చేస్తాం, మా పార్టీ వస్తే ఇదే అని. కాబట్టి జూబ్లీహిల్స్ ఎవరి వంశం, ఎవరి పరం అనేది కూడా 11వ తారీఖు జరిగే ఓటర్ రూపంలో పెడితే 14వ తారీఖున మనకు రిజల్ట్ రూపంలో వస్తుంది. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.